T20 ప్రపంచ కప్ 2024 మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత్ చిత్తు చేసింది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలో అచ్చం అలానే అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి పాక్ ను కుప్పకూల్చారు. 119 పరుగుల స్వల్ప స్కోర్ ను కాపాడి జట్టును గెలిపించారు. ప్రధానంగా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత స్పెల్ తో దాయాదీకి చుక్కలు చూపించాడు. అమెరికా న్యూయార్క్ లోని నసావు స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది. నసావు స్టేడియంలో భారత్ చేసింది 119 పరుగులే. బ్యాటింగ్ కు అనుకూలించని పిచ్ అయినా సరే ఈ మాత్రం స్కోర్ ను కాపాడుకోవడం కష్టంగానే అనిపించింది. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత బౌలర్లు ఆదిలో విఫలమయ్యారు. 4వ ఓవర్లో పాక్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతున్న దశలో బౌలర్ బుమ్రా తన బౌలింగ్ మ్యాజిక్ తో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ను అవుట్ చేశాడు. 15వ ఓవర్లో మరోసారి బంతిని అందుకొని అప్పటికే క్రీజులో సెట్ అయిపోయిన రివాజ్ ను అవుట్ చేసి గెలుపుపై ఆశలకు బీజం పోశాడు. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్ లో భారత్ గెలిచిందంటే బుమ్రానే కారణం. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులు మాత్రమే చేసింది. మందకొడి పిచ్ పై బ్యాటింగ్ కు అంత గొప్పగా అనుకూలించకపోయినా 10 ఓవర్లకు టీమిండియా 81/3తో మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ ఆ తర్వాత 9 ఓవర్లలో 38 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆల్అౌట్ అయ్యింది. రిషబ్ పంత్ 31 బంతుల్లో 42 పరుగులు 6 ఫోర్లు రాణించాడు. తొలుత ఇబ్బందులు పడినా వచ్చిన లైఫ్ లను ఉపయోగించుకొని ధీటుగా ఆడాడు. అక్షర్ పటేల్ కూడా 18 బంతుల్లో 20 పరుగులతో పర్వాలేదనిపించాడు. పంత్, అక్షర్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ 4, రోహిత్ శర్మ 13, సూర్యకుమార్ యాదవ్ 7, శివం దుబే 3 త్వరగా అవుట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా 7 ఎక్కువసేపు నిలవకపోగా రవీంద్ర జడేజా డకౌట్ అయ్యాడు. చివర్లో హర్షదీప్ 9, మహమ్మద్ సిరాజ్ 7 విలువైన పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన పాక్ జట్టు టార్గెట్ చిన్నదే కావడంతో తొలుత ఆత్మవిశ్వాసంతోనే ఆడింది. పవర్ ప్లేలో 1 వికెట్ కోల్పోయిన 10 ఓవర్లకు 57-1తో మెరుగైన స్థితిలోకి వచ్చింది. ఆ తర్వాత కూడా వికెట్లు పడినప్పటికీ పాకిస్తాన్ కే విజయ అవకాశాలు ఎక్కువ. దాయాది దేశం చేతిలో భారత్ కు ఓటమి తప్పదు అనుకున్న దశలో బుమ్రా మ్యాజిక్ చేశాడు. 14వ ఓవర్ వద్ద రివాజ్ ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడం వల్ల భారత్ మళ్లీ రేస్ లోకి వచ్చింది. అక్కడి నుంచి భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల పరుగులు చేయడం పాకిస్తాన్ కి కష్టమైంది. చివర్లో 18వ ఓవర్ వేసిన సిరాజ్ 9 పరుగులు ఇవ్వగా 19వ ఓవర్లో బుమ్రా కేవలం 3 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీయడం వల్ల మ్యాచ్ దాదాపు టీమిండియా చేతుల్లోకి వచ్చింది. ఇక ఆఖరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా హర్షదీప్ 11 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి భారత్ కు విజయాన్ని అందించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా ఆశలు కోల్పోయిన వేళ ఆపద్ బాంధవుడిలా తన బౌలింగ్ తో మాయ చేశాడు బుమ్రా. కీలకమైన బ్యాటర్లను అవుట్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత కెప్టెన్ బాబర్ ను, ఆ తర్వాత డేంజరస్ బ్యాటర్ రివాజ్ ను అవుట్ చేశాడు. ఇక లోయర్ ఆర్డర్ లో చెలరేగే ఇఫ్తికార్ అహ్మద్ ను కూడా పెవిలియన్ కు పంపి టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. మొత్తంగా 4 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఓడిపోవడంతో మ్యాచ్ ముగిసే సమయానికి క్రీజ్ లో ఉన్న నసీం షా కన్నీళ్లు పెట్టాడు. విలపిస్తూ మైదానాన్ని వీడాడు. మిగతా పాక్ ఆటగాళ్లు కూడా పాక్ గురవ్వడం కనిపించింది.